కన్యా రాశి వారికి లేదా కన్యా లగ్నం వారికి కనుక చూసుకుంటే మీకు ధనాధిపతి గృహానికి కారకుడు, వివాహానికి కారకుడు ఎవరు, వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్ ఎలాగ మీరు పాజిటివ్గా మార్చుకోవాలి, మీకు మీరుగా ఎలా చూసుకోవాలనే విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. అయితే మీకు ధనాధిపతి కన్యా వారికి శుక్రుడు అవుతాడు. చతుర్థాధిపతి అంటే గృహానికి, విద్యకి, తల్లికి కారకుడు, అదేవిధంగా వివాహానికి కూడా కారకుడు చూసుకున్నట్లయితే మీకు గురువు అవుతాడు. కాబట్టి ఈ యొక్క కారకుడు యొక్క స్థితి ఎలా ఉంది, దీన్ని ఎలా మార్చుకోవాలనేటువంటి అంశం చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ మీకు ధనాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ముఖ్యంగా ఎవరికైనా నేర్పించడం ద్వారా, గైడ్ చేయడం ద్వారా ధనయోగం ఉంటుంది. కాకపోతే ఈ శుక్ర బలాన్ని మీరు పెంచుకోవాలి. కేవలం ధనాధిపతే కాదు, పంచమాధిపతి, షష్టమాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి కూడా ధనయోగాన్ని ఇస్తాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్ని గ్రహాలు కూడా ఇస్తుంటాయి, కాకపోతే అది ధనాధిపతితో కనెక్ట్ వల్ల ఇస్తూ ఉంటాయి. కాబట్టి మీ జన్మజాతకంలో మీ ధనాధిపతి దేంతో కనెక్ట్ అయ్యాడో చూసుకోవాలి. అయితే మీకు బేసికల్గా మీకు ధనం రావాలంటే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఇక గృహానికి, సప్తమానికి ఒక్కడే అవుతాడు మీకు, కాకపోతే ఈ లగ్నానికి బాధకుడు. కాబట్టి మీకు ఈ రెండు కలిసి వస్తుంటాయి. ఎప్పుడు గృహం కొనుక్కోగానే వివాహం అవడం, వివాహం అవ్వగానే గృహ సంబంధించిన ఎప్పుడు బాగుంటాయి ఇవి, గురువు బాగున్నంతసేపు. మరి గురువు బాగుండాలంటే గురువు గ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది. రెండవది ఏంటి అంటే ఈ గురువుకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో గురుగ్రహానికి, దీనికి సంబంధించిన అష్టోత్తరం మీరు ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేయడము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కొంతమందికి చూడండి బాగా చదువుకుంటారు కానీ ధనబలం సరిగ్గా ఉండదు, మరి కొంతమందికి గృహం ఉండదు, కొంతమందికి వివాహం అవుతుంది, ఎంత సెటిల్మెంట్ అయినా కూడా. దీనికి కారణాలు ఏమిటి? మీ యొక్క జన్మజాతకంలో రెండవ స్థానం డీయాక్టివేట్ అయిపోయింది, అంటే డెడ్ అయిపోద్ది ఒక్కోసారి, అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర, భాగ్యం ఉంది కానీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ధనానికి ఏమో రెండవ స్థానం ఒకటైనా కాదు, రెండవ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము, ఆరవ స్థానం కూడా ధనాన్ని ఇస్తుంది, దశమం కూడా ఇస్తుంది, ఎందుకంటే దశమం అంటే వృత్తి కాబట్టి. ఈ ఆరిట్లో ఏ స్థానం బాగుందో చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఏ స్థానం బాగుందో చెక్ చేసుకొని ఆ రిలేటెడ్గా మీరు ప్రయత్నం చేయండి ఫైనాన్స్ కోసం. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగున్నటువంటిది మీకు ఫలితాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఒక నాలుగైదు కూరగాయలు కొనడానికి వెళ్ళారు ఉదాహరణకి, అక్కడ అన్నిట్లో ఏది బాగుందో తీసుకున్నారు. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని కూర వండుకుంటే బాగుంటుంది కూడా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ధనాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం ఒక ధనాధిపతినే కాదు, వీటిలో ఏది ఉందో చూసుకొని మీ ధనము ఏ యోగంలో ఉంది, అంటే ఉద్యోగం చేయడం ద్వారా ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, లేకపోతే వ్యాపారం చేయడం ద్వారా ఉందా, ఆ వ్యాపారం కూడా మీరు కొన్ని సార్లు చూడండి సర్వీస్ రిలేటెడ్ చేస్తారు. మన కొంతమంది ప్రోడక్ట్ అమ్ముతారు, కొంతమంది ఆన్లైన్లో అమ్ముతారు, కొంతమంది షాప్ పెట్టి అమ్ముకుంటారు. ఇది అసలు ఎందులో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకుంటాము? మీ ధనాధిపతి దేంతో, మూడో అధిపతితో ఉన్నాడు మీడియేటింగ్ ద్వారా, నాలుగో అధిపతితో ఉన్నాడు రియల్ ఎస్టేట్, ఐదో అధిపతితో ఉన్నాడు ఉదాహరణకు ఐదో స్థానం, అది ఐదో అధిపతి. మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా అనుకోండి, అది ఎంతసేపు డాక్టరే అవ్వాలని రూల్ లేదు, ఆరో అధిపతితో ఉన్నాడు. లోన్స్ ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి కొంతమందికి, లేదా ఉద్యోగం చేయడం, ఏడని అనుకోండి. ఈవెంట్స్, లేకపోతే 11 అన్న ఈవెంట్స్, బిజినెస్లు కూడా అనుకోవచ్చు. ఏంటంటే రీసెర్చెస్ ద్వారా, లేకపోతే తాతగారి ప్రాపర్టీ ఏదైనా ఉంటాయి, లేకపోతే మనకి డయాగ్నోటిక్ సెంటర్స్. 9 అనుకోండి టీచింగ్, 10 అనుకోండి జాబ్, 11 అనుకోండి మళ్ళీ అగైన్ బిజినెస్, 12 అంటే సర్వీసెస్ మూలంగా విదేశాలు వెళ్ళడం ద్వారా. ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే గృహయోగం విషయంలో కూడా మీరు ఏంటంటే అసలు మీకు తాతగారిది కానీ తండ్రి గారిది కానీ అనుభవించే యోగం ఉందా లేదా. కొంతమంది చూడండి తాతగారి ప్రాపర్టీ ఉందండి కానీ అది కోర్టు కేసులో ఉంది, తాతగారి ప్రాపర్టీ ఉంది కానీ మేము అనుభవించలేకపోతున్నాం, అది పంచడం లేదు, మాకేం లాభం, అది ఎప్పుడు పంచుతారో తెలియదు అంటూ ఉంటారు. అంటే మీ పర్సనల్ చార్ట్లో తాతగారి ప్రాపర్టీ అనుభవించే యోగం లేదనుకోండి, ఇలా జరుగుతూ ఉంటుంది. సేమ్ తండ్రి గారి ప్రాపర్టీ కూడా, సేమ్ మీ ప్రాపర్టీ విషయంలో కూడా కొంతమంది చూడండి ఏంటో 60 ఏళ్ళు వచ్చేసాయి ఇప్పటిదాకా ఒక సెంట్ భూమి కూడా కొనుక్కోలేదు, ఏంటో నా జీవితం అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం అనేటువంటిది సరిగ్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమవుతుంటుంది, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం సరిగ్గా లేదో దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఏంటి, మీ పేరు మీద కొనుక్కోవాలా,
మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలి, లేదా మీ పిల్లల పేర్ల మీద కొనాలో తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆ రకంగా సంకల్పం చేసుకుంటే మీరు కొనగలుగుతారు. మీ జాతకంలో లేనప్పుడు మీరు మీ పేరు మీద కొందామని అనుకుంటే అది కొనలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేరు మీద ఏ డైరెక్షన్ పనికొస్తుందో కూడా చూసుకోవాలి. ఇక ఇది మరి ప్రాపర్టీ యోగం రావాలంటే ఏం చేయాలి? మీరు వారాహి అష్టోత్తరం చేసుకుంటుంటే దాని చికాకుల్లో ఉన్న ప్రాపర్టీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక వివాహం, ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు. ఏమంటే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి, 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా వివాహం లేదు, మా పిల్లల తోటోళ్ళకి 25 ఏళ్ళకి అయిపోయిందని. ఇక్కడ జన్మజాతకంలో సప్తమ స్థానం ఎప్పుడు యాక్టివ్ అవుతుందో చూసుకోగలగాలి. ప్రతి జీవుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేది వస్తుంది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే అది మంచిది. కొన్నిసార్లు 3 నుంచి 5 సార్లు చేసుకోకూడని సమయం కూడా నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఆ చేసుకోకూడని సమయం నడిచినప్పుడు మీకేమవుతుంది, ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మ జాతకంలో 2 వివాహాల యోగం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఎలా చూడాలి? సప్తమాధిపతి పాడవడం, 12వ అధిపతి పాడవడం, డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వస్తే 2 వివాహాల యోగం ఉందని మీరు నిర్ధారించుకోవాలి. రెండవది ఏంటి? లేట్ మ్యారేజ్ యోగం ఉందా? సాటర్న్తో కనెక్ట్ అయితే లేట్ మ్యారేజ్ యోగం. అలా కాకుండా సప్తమాధిపతి మంచి శుభగ్రహాలతోనే ఉన్నాడు, ఎర్లీ మ్యారేజ్ యోగం. అందులో లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. చాలామందికి ఏంటంటే మంచి ముహూర్తం పెట్టుకున్నామండి, కానీ ఎందుకో మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇటువంటి అనుభవం చూసాము అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 2 వివాహాల యోగం ఉండడం వల్ల మీరు ఎటువంటి ముహూర్తం పెట్టుకున్నా, ఎలా చేసుకున్నా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి? స్త్రీ అయితేనేమో కుంభ వివాహము, పురుషుడైతే అర్క వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఏ గ్రహాల చేత స్ట్రక్ అయి ఉన్నాడు, బ్లాక్ అయి ఉన్నాడు. మనం ఇక్కడ ఏంటంటే ధనాధిపతి బ్లాక్ అయితేనేమో ధనపరంగా ఎదుగుదల లేదు. 4th లార్డ్ అంటే చతుర్థాధిపతి బ్లాక్ అయితేనేమో మీరు ప్రాపర్టీ కొందామంటే కొనలేకపోతుంటారు. అలా కాకుండా మీకు అష్టమాధిపతి బ్లాక్ అయితే తాతగారు ప్రాపర్టీ తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్నా అది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. 12వ అధిపతి బ్లాక్ అయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు వస్తాయి. సో ఇక్కడ ఏది బ్లాకింగ్లో లేదో అది ఉంచుకోవచ్చు, మిగిలింది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ని పూర్తిగా తిప్పుతుంది ఈ యొక్క అంశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, బంధువర్గంలో యోగం ఉందనుకోండి, బంధువర్గంలో చేసుకుంటేనే బాగుంటుంది. లవ్ మ్యారేజ్ యోగం ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడం. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు. అది మీ పూర్వజన్మల్లో కర్మలో ఉన్నటువంటి విషయం. ఆ కర్మని మీరు తగ్గించుకోవడానికి లలితాసహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అని మంత్రం చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. రెగ్యులర్గా లలిత చేసుకోండి. ఈ రకంగా మీరు మీ జాతక చక్రంలో ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, గృహాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, వివాహాన్ని ఇచ్చే కారకుడు ఎవరో చూసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.